అతను ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అంతేకాదు నేను పరమ భక్తుణ్ణి అని కూడా చెప్పుకుంటాడు. అయితే రామలోరి కళ్యాణంలో సీతమ్మకు తాళి కట్టేది ఎవరో ఇతనికి తెలియదా అంటూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ అతను చేసిన ఘనకార్యం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ ప్రభంజనంలో కూడా ఆలూరు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఇతను. అయితే శ్రీరామనవమి సందర్భంగా అతను నియోజకవర్గ పరిధిలోని స్వగ్రామమైన చిప్పగిరిలో ఆంజనేయ స్వామి ఆలయంలో వెలసిన సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాములోరి కళ్యాణం సందర్భంగా సీతమ్మకు కట్టే తాలిని తాకమని ఆలయ పండితులు ఎమ్మెల్యే విరూపాక్షికి ఇవ్వగా ఆయన ఏకంగా సీతమ్మకు తాలి కట్టేశారు. అయితే ఎమ్మెల్యే చెరకు విస్తుపోయిన అర్చకులు చూస్తుండిపోయారు. ఆ తర్వాత తేరుకున్న వారు ఎమ్మెల్యే చేసిన తప్పిదాన్ని వివరించారు. ఈ సంఘటన పట్ల హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఆలస్యంగా తేరుకున్న ఎమ్మెల్యే తనను క్షమించాలని, తాను కూడా భక్తుడినేనని, ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తానని వీడియో విడుదల చేశారు. పండితులు చెప్పిన మేరకే తాను తాళి కట్టారని, ఆయనపై తప్పు లేకుండా అర్చకులపై నెట్టేశారు. హిందూ మత పెద్దలందరూ నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్నటి రోజున సీతారాముల కళ్యాణోత్సవం మా చిప్పిగిరి గ్రామంలో జరిగింది. ఆ జరిగినందుకు నేను ఒక భక్తుడిగా పోయినా. ఎందుకంటే నేను హిందూ సంప్రదాయాన్ని తప్పకుండా కాపాడేవాడిని. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దైవభక్తి అంటే ఎక్కువ నాకు. ఎందుకంటే శివాలయాలు కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్క దేవాలయాలు ఎవరైనా వచ్చినా కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో నా తోచినంత ఇచ్చుకంటే వచ్చినాను. అలాంటిది నిన్న మా ఊరందరి మధ్యలో మా చిప్పిగిరి గ్రామస్తులు మొత్తం సీతారామ కళ్యాణోత్సవంకి వచ్చినారు. అందరూ చూస్తుండగానే నేను అందులాగానే ఓ భక్తులుగా పోయినాను అక్కడికి. అక్కడ అందరూ చూస్తున్నాగానే మన వేద పండితుడు నా చేతికి, అన్న మీరు సీతమ్మ మెడలో